తెలంగాణలోని కీలకమైన చొప్పదండి నియోజకవర్గంలో ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. గతంలో ఓడిన పట్టు వీడని కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికల్లో చొప్పదండిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. 50,000 మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న మేడిపల్లి సత్యంతో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గం చొప్పదండి. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఫైట్ చూస్తే అంటే కాంగ్రెస్ తన పూర్తి స్థాయి శక్తియుక్తుల్ని ఇక్కడ కేంద్రీకరించింది. మరోవైపు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఉన్నారు. సత్యం గారు చెప్పండి, గతంతో పోలిస్తే కాంగ్రెస్ మళ్ళీ పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా పుంజుకుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ రకంగా రెస్పాన్స్ వస్తుంది? చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో అప్రతిహత విజయం కొనసాగబోతుంది. ఇవాళ మెజారిటీ కూడా ఊహించని విధంగా 50,000కు పైగా మెజారిటీ ఇక్కడ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో 2014లో ఒకసారి, 2018లో 2 సార్లు ఓడిపోయినా కూడా ఏనాడు ప్రజలకు దూరం కాకుండా ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నా ఇప్పుడున్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏనాడు ప్రజలు తిరగట్లే. అంతకుముందు ఎమ్మెల్యే ఓడిపోయినాక అడ్రస్ లేకుండా పోయింది. ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ ఉంది. ఒకసారి గెలిచినోడు మళ్ళీ గెలవడు. 1999 నుంచి ఇప్పటివరకు చూసినట్టుంటే గెలిచిన ఎమ్మెల్యే ఇంతవరకు మళ్ళీ రిపీట్ కాలేడు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా పార్టీలకు అతీతంగా, జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఇలా ఖచ్చితంగా ఈసారి మేడిపల్లి సత్యంకి గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామం ఏం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏముండబోతున్నాయి ఈ పర్టికులర్గా ఈ కాన్స్టిట్యున్సీలో మీరు గమనించినటువంటి ఫ్యాక్టర్స్ ఏముండబోతున్నాయి? ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు వెళ్ళిపోయినాయి. చాలా ఇంప్రెస్ అయిన వాటితోటి ముఖ్యంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలో కాళేశ్వరం సంబంధించి గాయత్రి పంప నుంచి బాహుబలి మోటార్లు పెట్టి హైదరాబాద్కు అటు ఇటు తరలిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఎడారిని తలపిస్తుంది. నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి కుడికాలమ ఎడవకాలమ నిర్మాణం ఇంకా పెండింగ్ దశలోనే ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 90% పనులు పూర్తి చేసినాం. 10% పనులు వేయడానికి 10 సంవత్సరాలు కూడా వాళ్ళకి పట్టలేదు. అంటే ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మా చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఓడినా కూడా ప్రజల మధ్యలో ఉండడం కూడా నాకు కలిసి వస్తున్న అంశం. ఏది ఏమైనా అప్రతిహత విజయం, అఖండమైన మెజారిటీ ఈసారి చొప్పదండి నియోజకవర్గం ప్రజలు ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ మరోవైపు 6 గ్యారంటీలతో ముందుకు వచ్చింది. నిజానికి పబ్లిక్లో కూడా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. మీ కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి రెస్పాన్స్ ఉంది? అలాగే మీరు ఇతర పథకాలకు సంబంధించి ఏమైనా హామీ ఇవ్వాలి? చొప్పదండి నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉంది. కొండగట్టు అభివృద్ధిని వారు నిర్లక్ష్యం చేసిండ్రు. నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి ఇబ్బంది చేసిండ్రు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ లెదర్ పార్టీ శాంక్షన్ మేము చేస్తే దాన్ని ఇతర నియోజకవర్గాలు తీసుకుపోయినరు. 17th పోలీస్ బెటాలియన్ సిరిసిల్ల నియోజకవర్గాన్ని తీసుకెళ్ళిండ్రు. ఈ చొప్పదండి నియోజకవర్గంలో కనీసం ఒక జూనియర్ కాలేజ్ కానీ, ఒక డిగ్రీ కాలేజ్ కానీ ఈ 10 సంవత్సరాల్లో తేకపోవడం వీళ్ళ వైఫల్యం. ఇలా గతంలో జేఎన్టీయూ కాంగ్రెస్ హయాంలో వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అది కాంగ్రెస్ హయాంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిండ్రు. అది తప్ప కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజ్ తప్ప కొత్తగా ఇక్కడ తీసుకొచ్చిందేం లేదు. ఇలా ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా దీన్ని తీర్చిస్తాం. ప్రతి రైతుల సమస్య తీరుస్తాం. ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తాం. అన్ని రంగాల్లో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ స్టేట్లో నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇది మొత్తానికి చొప్పదండి నియోజకవర్గంలో తమకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మరోవైపు ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయాలని మేడిపల్లి సత్యం అంటున్నారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్, ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.